మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పిల్లర్ నంబర్ 20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో నలుగురు మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింది ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి ఈ గొయ్యి కనిపించింది. గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలు పెట్టి ఎవరు కూడా అటువైపు పోకుండా నియంత్రిస్తున్నారు. భూభౌతిక భూ సాంకేతిక పరీక్షలను పూర్తి చేసిన తర్వాత మేడిగడ్డ కింద అగాధం సైజుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. బ్యారేజీ కింద అగాధం కారణంగానే పిల్లర్లు కుంగాయని, గేట్లను ఎత్తే క్రమంలో మరిన్ని గోతులు పడే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పుకొచ్చారు. గురువారం సాయంత్రం బ్లాక్ 7లో 16వ నంబరు గేట్ ఎత్తేందుకు ప్రయత్నించగా భారీ శబ్దాలు రావడంతో ఆ పనిని నిలిపివేశారు. ఆ శబ్దాలు ఏమై ఉంటాయనే దాని మీద ఆరాధిస్తున్నారు. మరోపక్క 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21వ పిల్లర్ల మధ్య గేటును తొలగించే ప్రక్రియలో భాగంగా గేటుకు అదనంగా ఉండే బీడింగ్లను శుక్రవారం తొలగించారు. బ్లాక్ 7కు దిగువన ఏర్పాటు చేసేందుకు షీట్ ఫైల్స్ను ఇప్పటికే బ్యారేజీకి చేరుకున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ ఆంక్షల వలయంలోకి వెళ్లింది. వంతెనతో పాటు కుంగిన బ్లాక్ 7 వద్దకు మీడియాను అనుమతించరాదని అనధికార నిషేధం విధించారు. గత అక్టోబర్ 20న మేడిగడ్డ కుంగినప్పుడు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తోవలో నడిచినప్పటికీ తర్వాత కొన్ని రోజులకే ఆంక్షలు కొద్దిమేర సడలించింది. మంత్రులు తరచుగా రావడంతో ఆంక్షలను పూర్తిగా సడలించారు. ప్రస్తుతం బ్యారేజీ బ్లాక్ 7లో గేట్ల ఎత్తివేతకు చర్యలు ముమ్మరంగా సాగుతుండడం, బ్యారేజీ పిల్లర్ల కింద భారీ అగాధం ఉందనే వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురితం అవ్వడంతో అధికారులు లోనికి వెళ్లేందుకు అనుమతులను రద్దు చేసినట్లు తెలిసింది. అధికారులను ప్రశ్నిస్తే ఆంక్షలు ఏం లేవని చెబుతూనే నిర్మాణ సంస్థ సిబ్బందితో లోనికి వెళ్లకుండా అడ్డగిస్తున్నారు. తెలంగాణ వైపు గేట్లను మూసివేసి సిఆర్పీఎఫ్ సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తు పనులు ఊపందుకున్నాయి. బ్యారేజీ ఎగువ దిగువ భాగాల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను అమర్చారు. శుక్రవారం 21వ నంబరు పిల్లర్కు ముందు పునాదికి బోర్ హోల్ డ్రిల్లింగ్ ప్రారంభించారు. డ్రిల్లింగ్ పూర్తయ్యాక పరీక్షలు జరిపి పునాదిని బలోపేతం చేయడానికి చర్యలు చేపడతారు. 3 బ్యారేజీల మరమ్మతులపై ఈఎన్సీ చైర్మన్గా 4 అధికారులతో వేసిన కమిటీ తొలి సమావేశం ఇవాళ జల సౌదాలో జరగనుంది. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన గోదావరి వరదను మళ్లించడానికి జియో ట్యూబ్ సాంకేతికతతో నిర్మించతలపెట్టిన కట్టపై చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమావేశం చర్చించింది. నీటిపారుదల శాఖలోని బీఓసీఈ హాలులో ఈ సమావేశం శుక్రవారం జరిగింది. దీనికన్నా ముందు వీరేంద్ర టెక్స్టైల్ అనే సంస్థ జియో ట్యూబ్ సాంకేతికతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. దేశంలో తొలిసారిగా 2010లో బ్రహ్మపుత్ర బేసిన్లో వరదల నుంచి రక్షణ కోసం 5 కిలోమీటర్ల వరకు కరకట్టలుగా జియో ట్యూబ్లను వినియోగించడం జరిగిందని తెలిపింది. 5 కిలోమీటర్ల దాకా దాదాపు 6 లక్షల జనాభాకు వరద నుంచి రక్షణ అందించడంలో వీటి పాత్ర కీలకంగా ఉందని వారు వివరించారు. తాత్కాలిక కట్ట కోసం జియో ట్యూబ్లను తరలించడం, నింపడం చాలా తేలికని నివేదించారు. ట్యూబ్లు దెబ్బతిన్నా వాటిని మరమ్మత్తు చేయడానికి వీలుంటుందని వివరించారు. వినియోగించినా మళ్లీ వాడటానికి వీలుండటం జియో ట్యూబ్ ప్రత్యేకతగా వెల్లడించారు.